ఇష్టం వచ్చినట్టు అన్ని దేశాల మీద టారిఫ్ల పేరుతో ఏడిపిస్తూ చివరికి అమెరికా అధ్యక్షుడు అహంకారపూరితంగా ప్రవర్తిస్తుంటే సొంత రిపబ్లికన్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే ఎదురు తిరిగి ట్రంప్ను ఓడించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. 6 రిపబ్లికన్ సభ్యులు ట్రంప్కి వ్యతిరేకంగా ఓటేయడం అన్నటువంటి విచ్చలవిడిగా టారిఫ్ల బాధలతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కెనడా మీద టారిఫ్ల విషయంలో ట్రంప్ దూకుడిని సొంత పార్టీ నేతలు వ్యతిరేకించారు. కెనడా నుంచి దిగుమతి ఉత్పత్తుల మీద 100% టారిఫ్లు విధిస్తానని ఆయన ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కెనడా ఉత్సాహం చూపుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ట్రంప్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. మాటల యుద్ధం సాగుతోంది. మొత్తానికి అమెరికా కెనడా మధ్య చిచ్చు మొదలైంది. కెనడా మీద గత ఏడాది 35% సుంకాలు విధించారు. మరిన్ని సుంకాలకు సిద్ధం అవుతున్నారు. కెనడా మీద టారిఫ్ విషయంలో ట్రంప్ ప్రతిపాదనలు ఖండిస్తూ విపక్ష డెమోక్రాటిక్ సభ్యులు అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీని మీద బుధవారం ఓటింగ్ జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 219 మంది, వ్యతిరేకంగా 211 మంది ఓటేశారు. తీర్మానం నెగ్గింది. 6 రిపబ్లికన్ సభ్యులు తీర్మానానికి మద్దతు పలికారు. అంటే ట్రంప్కు సొంత పార్టీ నుంచి చుక్కెదిరైంది. ఈ తీర్మానం మీద త్వరలో సెనెట్లో ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ సెనెట్లో కూడా ఆమోదం పొందినప్పటికీ ట్రంప్ తన అధికార బలంతో వీటో చేస్తారంటే సందేహం లేదు. ట్రంప్ టారిఫ్ల విధానం స్వదేశంలోని చాలా మందికి నచ్చడం లేదు. వాణిజ్య ఒప్పందాల విషయంలో టారిఫ్ని ట్రంప్ ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారన్నటువంటి విషయం అందరూ ఒప్పుకుంటున్నారు.